అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు ద్వాదశి మార్గశిర సోమవారం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన శివానుగ్రహంతో పాటు కైలాస ప్రాప్తి లభించినంతటి పుణ్యం మనకు కలుగుతుంది. ఆ కథ ఏమిటి అంటే 16 సోమవారాల యొక్క వ్రతకథ. ఒకప్పుడు నైమిషారణ్యంలో జ్ఞానయజ్ఞ నిరతులైనటువంటి శౌనకాది మహర్షులందరూ కలిసి సూత మహర్షుల వారికి నమస్కరించి, ఓ మహర్షి, మీరు మాకు అనేక విధాలైనటువంటి సత్కథలు ఎన్నో చెప్పారు. ఏ వ్రతాన్ని ఆచరించడం వలన శీఘ్రంగా ఫలప్రాప్తి కలుగుతుందో అలాంటి ఉత్తమోత్తమైనటువంటి వ్రతాన్ని ఒకదాన్ని మాకు ఉపదేశించండి అని చెప్పి ప్రార్థిస్తారు. అప్పుడు సూత మహర్షుల వారు, ఓ మహాత్ములైనటువంటి మహర్షులారా, కొంతకాలం క్రితమున పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే ప్రశ్న వేయగా పరమేశ్వరుడు ఆమెకు ఒక రహస్యాన్ని చెప్పాడు. ఆ రహస్యాన్నే ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను అని చెప్పి ఈ విధంగా ప్రారంభించాడు. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః అంటూ పరమేశ్వరుణ్ణి మనసారా ఒక్కసారి తలుచుకొని ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు. ఒకనాడు కైలాసంలో దివ్యరత్న ఖచిత సింహాసనంపై కూర్చొని ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి ఏకాంతంలో ఈ విధంగా ప్రశ్నిస్తుంది. దివ్యమైనటువంటి ముఖార విందంపై మందహాసం, చేతులలో వారము అవయపు ముద్రలు, పులి చర్మమును ధరించినటువంటి భగవంతుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఆమె అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, స్వామి, నేను మీ వద్ద అనేక శాస్త్రాలను, ఆగమ విద్యలను నేర్చుకున్నాను. అయితే సర్వకాల సర్వావస్థలలోనూ అల్ప ప్రయాసతే మహోత్తరమైనటువంటి ఫలాన్ని ప్రసాదించేటటువంటి వ్రతాన్ని ఏదైనా ఉంటే కనుక నాకు ఉపదేశించండి అని చెప్పి మందహాసంతో పరమేశ్వరుణ్ణి ఆమె ప్రశ్నిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ ప్రియసఖి, నీ యొక్క ప్రశ్న ఉచితముగాను లోకోపకారిగాను ఉన్నది కాబట్టి లోకహితం కోరినటువంటి నీకు ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి వ్రతాన్ని చెప్తున్నాను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. నక్షత్రాలలో సూర్యుడు, గ్రహాలలో చంద్రుడు, నదులన్నిటిలోనూ గంగా నది, ఇంద్రియములలో మనసు, ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే శ్రేష్టమైనవో, ఏ విధంగా అయితే ఉత్తమమైనవో, అలాగే వ్రతాలన్నింటిలోనూ ఈ యొక్క సోమవార వ్రతం ఎంతో శ్రేష్టమైనది. ఈ వ్రతానికి షోడశ సోమవార వ్రతం అనేటటువంటి పేరు. దీని యొక్క మహిమలను వర్ణించడం ఎవ్వరికీ కూడా అసాధ్యం. భక్తిపూర్వకంగా దీనిని ఆచరించేవారు ఏం కోరుకుంటే దానిని తప్పకుండా శీఘ్రంగా పొందుతారు. దరిద్రులైతే ధనవంతులవుతారు, కన్యలు యోగ్యులైనటువంటి వరులను పొందుతారు, ముత్తైదువులు అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని పొందుతారు, రోగులకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. ఇక ఎడబాసినటువంటి భార్యాభర్తలు ఒకరిని ఒకరు చేరుకుంటారు. ఈ విధంగా ఇది పరమ మహిమాన్వితమైనటువంటి వ్రతం అని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి, స్వామి, దయచేసి నాకు కూడా ఆ వ్రతాన్ని ఆచరించేటటువంటి విధానాన్ని నాకు అనుగ్రహించండి అని చెప్పి ప్రార్థిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటాడు, ఓ ప్రియసఖి, ఇది భక్తిపూర్వకంగా ఆచరించవలసినటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించుటకు ఆషాఢ మాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చేటటువంటి ఈ 4 నెలలు కూడా ఎంతో విశేషమైనవి. ఆ రోజులలో వచ్చేటటువంటి 16 సోమవారాలలో ఈ వ్రతాన్ని స్త్రీలు, ముత్తైదువులు ఆచరిస్తారు. సోమవారం నాడు ఉపవాసం ఉండాలి. ప్రసాదం స్వీకరించడంలో ఎలాంటి తప్పు లేదు. ఇక ప్రాతకాలమునే స్నానాది నిత్యకర్మలను ముగించుకోవాలి. పుట్టమన్నుతో శివలింగాన్ని తయారు చేసుకోవాలి. వెండి, ఇత్తడి వంటి శ్రేష్టమైనటువంటి లోహాలతో చేసినటువంటి లింగాన్ని కూడా ఉపయోగించవచ్చు. బిల్వపత్రాలు, పుష్పములు, ధూపదీపాదులను సిద్ధం చేసుకోవాలి. నైవేద్యం కొరకు గోధుమ నూకను వేపి ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి, బెల్లము కలిపి ఉండలను చెయ్యాలి. ఈ వ్రతానికి కావలసినటువంటి ప్రసాదం అదే. ప్రసాదాన్ని పరమేశ్వరునికి నైవేద్యంగా పెట్టి దానిని 3 భాగాలుగా చెయ్యాలి. భక్తులకు 1, పశువులకు 1, ఈ వ్రతాన్ని ఆచరించే వారికి 3వ వంతుగా ఇవ్వాలి. ఆ రోజున ఉప్పును తినకూడదు. అదేవిధంగా ఆ 16 సోమవారాలు
అంతే శ్రద్ధాభక్తులతో ఆచరించాలి. ఇక 17వ సోమవారం రోజున ఉద్యాపన చెయ్యాలి. 16 సోమవారములందును పూజించినటువంటి మట్టి లింగాలను 17వ సోమవారం నాడు జలమునందు వదిలివేయాలి. ఆ రోజున బ్రాహ్మణులకు అన్నదానాన్ని యథాశక్తిగా చెయ్యాలి. ఈ విధంగా వ్రత విధానాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. అది విన్నటువంటి పార్వతీదేవి, స్వామి, ఈ యొక్క వ్రత విధానాన్ని చెప్పి నన్ను అనుగ్రహించారు. దీనిని అసలు ఎవరెవరు ఆచరించి ఎలాంటి ఫలాలను పొందగలిగారో నాకు దాని గురించి కూడా వివరంగా తెలియజేయండి అని చెప్పి ప్రార్థిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు ఆ యొక్క వ్రత పూజా ఫలమును చెప్పేందుకు ఈ విధంగా సంసిద్ధుడయ్యాడు. పార్వతి, చాలా కాలం క్రితం ఈ వ్రతాన్ని ఆచరించడం వలన నీవే నన్ను స్వయంగా భర్తగా పొందావు. గిరిజా కళ్యాణ సంఘటన ఇంకా నాకు జ్ఞాపకం ఉంది. నేనే నీకు పతిగా కావాలి అనేటటువంటి ఉద్దేశంతో నీవు ఘోరమైనటువంటి అరణ్యంలో తీవ్రమైనటువంటి తపస్సును చేశావు. అప్పుడు దేవతలు, సప్త ఋషులు నా వద్దకు వచ్చి, ప్రభు, నిన్నే నమ్మి తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఆ హైమావతిని అనుగ్రహించరాదా, ఇంకా ఆలస్యమెందులకు అని చెప్పి ప్రార్థించారు. నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించాను. నిన్ను సంబోధిస్తూ పరమేశ్వరునికి ఉన్నటువంటి అవలక్షణములు అన్నింటినీ కూడా వర్ణిస్తూ, పరమేశ్వరుడు విరూపి, అపవిత్రుడు, అలాంటి ఆ మొరటి వ్యక్తిని నీవు తప్ప ఎవ్వరూ కూడా వివాహం చేసుకోరు. కాబట్టి నీవు అతనిని కాకుండా వేరెవరినైనా కానీ వివాహం ఆడరాదా అని చెప్పి నీతో కాసేపు పరిహసించాను. అప్పుడు నీకు పట్టరానంత కోపం వచ్చి ఆ కోపంలో కన్నులు కూడా ఎర్రబడి, శివనింద మహాపాపం, పరమేశ్వరుడు లేనిచో నేను బ్రతకలేను, వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్నటువంటి నీ యొక్క దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలియజేశావు. అప్పుడు నేను నా యొక్క నిజస్వరూపంతో నీ ముందే ప్రత్యక్షమయ్యాను. నీవు 16 సోమవారాల వ్రతాన్ని ఆచరించుటచే నీ కోరిక తీరినది. గిరిజా కళ్యాణం అతి వైభవంగా దేవఋషుల యొక్క, గంధర్వుల యొక్క సమక్షంలో జరిగినది. ఈ విధంగా ఈ యొక్క వ్రతాచరణ వలన నేను నీకు పతినైతిని అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి కూడా సంతుష్టురాలై, స్వామి, ఈ యొక్క వ్రత మహిమ నాకు చాలా చక్కగా వివరించారు. అందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఈ యొక్క వ్రతాన్ని నాలాగే ఇంకా ఎవరైనా ఆచరించారా? అలా ఆచరించితే వారి యొక్క వివరం కూడా నాకు తెలియజేయండి అని చెప్పి స్వామివారిని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఇతర సంఘటనలను ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. చాలా కాలం క్రితం భరతఖండములో పుణ్యాత్ముడైనటువంటి చిత్రవర్మ అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయనకు పుత్రులు అనేకులు ఉన్నారు. పుత్రిక కోసమై పార్వతిని ప్రార్థించగా ఆయనకు ఆడపిల్ల జన్మించింది. సర్వగుణ సంపన్నురాలైనటువంటి ఆ యొక్క శిశువుకు 14వ సంవత్సరమున వైధవ్యం ఖచ్చితంగా ప్రాప్తించి ఉంది అని చెప్పి జ్యోతిష్కులు తెలియజేశారు. అయితే వారి మాటలు విన్నటువంటి ఆ రాజు దుఃఖితుడయ్యాడు. ఆ శోకంతో పీడింపబడుతూ ఉన్నటువంటి ఆ రాజుకు జ్యోతిష్కులు అందుకు తగినటువంటి పరిహారం ఈ విధంగా తెలియజేశారు. రాజకుమార్తె అయినటువంటి ఆ సీమంతిని, పూర్ణచంద్రుని వలె పెరుగుతూ ఉన్నటువంటి ఆ అమ్మాయిని యుక్త వయసు వచ్చిన తరువాత ఆమెను రాజకుమారుడైనటువంటి చంద్రాంగదునికి ఇచ్చి చిత్రవర్మ వివాహం చెయ్యాలి అని చెప్పి ఆ యొక్క జ్యోతిష్యులు తెలియజేస్తారు. అందుకు చిత్రవర్మ కూడా అంగీకరించి యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెకు చంద్రాంగదునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఇల్లరికము వచ్చినటువంటి అల్లునితో ఆ రాజుకు కాలము కూడా ఎంతో సంతోషంగా గడుస్తూ ఉంది. అలా ఉండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నదికి వెళ్ళాడు. అప్పుడు దురదృష్టవశాత్తు ఆ నది అందలి సుడిగుండంలో చిక్కుకుపోయాడు. అది విన్నటువంటి రాజుకు, రాజు యొక్క పరివారానికి ఎనలేనంత దుఃఖాన్ని కలిగించింది. సీమంతిని కూడా సహగమనం చేసేందుకు సిద్ధమైంది. అప్పుడు యాజ్ఞవల్క్య మహాముని భార్య అయినటువంటి మైత్రేయి అక్కడకు వచ్చి, పుత్రి, చింతించవలదు, నేను నీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను. దాని వలన నీకు వచ్చినటువంటి వైధవ్యం నుండి నీకు నివృత్తి కలుగుతుంది అని చెప్పి ఈ యొక్క 16 సోమవారాల యొక్క వ్రతాన్ని ఉపదేశించను.
మైత్రేయి ఉపదేశించినటువంటి ప్రకారంగా చెప్పినది చెప్పినట్లుగా సీమంతిని కూడా భక్తితో ఆ వ్రతాన్ని ఆచరించినది. ఆ తరువాత నాగలోకానికి చేరినటువంటి చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలా తిరిగి వచ్చాడు. అందరూ సంతోషించి ఆ విధంగా ఎడబాసినటువంటి ఆ పతీపత్నులు ఈ యొక్క వ్రతమహిమచే మరలా ఒకటయ్యారు. పరమేశ్వరుడు మరలా ఇంకొక ఘటనను ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. మహా తపస్వి అయినటువంటి మృకండునకు సంతాన ప్రాప్తి కలుగకపోవటచే అతను తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి పుత్రభాగ్యం కోసం ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, మహర్షి, నీకు 16 సంవత్సరములు కలిగినటువంటి ఆయువు కలిగినటువంటి సజ్జనుడైనటువంటి కుమారుడు కావాలా, 100 సంవత్సరములు ఆయువు కలిగినటువంటి అత్యతమ పుత్రుడు కావాలా అని చెప్పి ప్రశ్నిస్తాడు. అప్పుడు ఋషి, పరమేశ్వర, నాకు 16 సంవత్సరముల ఆయువు ఉన్నటువంటి సత్పుత్రుడు కావాలి అని చెప్పి అడుగుతాడు. ఇక పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మార్కండేయుడు అనేటటువంటి సత్పుత్రుడు జన్మిస్తాడు. ఆయువు మిగుచూ ఉండగా అతను భక్తితో 16 సోమవారాల వ్రతాన్ని ఆచరించి పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యాడు. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించాడు అనేటటువంటి అపవాదు వచ్చినప్పుడు దాని యొక్క నివారణ కొరకై అతను జాంబవంతునిపై విజయం సాధించి మణిని సంపాదించి జాంబవతిని పరిణయమాడాడు. సంతానం లేనందున ఆమె 16 సోమవారాల వ్రతాన్ని ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగింది. బిడ్డకు సాంబ అనేటటువంటి పేరు పెట్టారు. శ్రీకృష్ణుడు కూడా ఈ వ్రతాన్ని వృద్ధుడు యోగ్యుడు అయినటువంటి బ్రాహ్మణునకు ఉపదేశించాడు. దాని యొక్క ఫలమున దరిద్రునకు సామ్రాజ్యం చేజిక్కింది. శివపార్వతులు భూలోకమును సంచరించుచు ఒకసారి వైశ్యుని భార్య రూపాన్ని పొంది ఒక దేవాలయమును ప్రవేశించి పాచికలు ఆడడం ప్రారంభించారు. అందు పరమేశ్వరునకు అపజయం కలిగింది. వైశ్యుడే గెలిచానని పూజారి అసత్యం పలికాడు. పార్వతికి కోపం వచ్చింది. అసత్యం పలికినటువంటి ఆ అర్చకుణ్ణి తక్షణమే కుష్ఠరోగి కమ్మని చెప్పి శపిస్తుంది. ఆ అర్చకుడు వికృత రూపుడయ్యాడు. శివశంకర అని పెద్దగా అరుస్తూ అతను కింద పడిపోతాడు. అంతటా సుందరి అయినటువంటి ఒక వనిత ప్రత్యక్షమై 16 సోమవారముల వ్రతాన్ని ఆచరించు, దాని వలన నీకు ఉన్నటువంటి రోగం తప్పకుండా నయమవుతుంది అని చెప్పి పలుకుతుంది. అప్పుడు ఆ అర్చకుడు అలాగే చేస్తాడు. అతనికి ఉన్నటువంటి వికృత రూపం తొలగిపోతుంది. 16 సోమవారాల యొక్క వ్రతాచరణ ఫలంగా అతనికి ఉన్నటువంటి కుష్టు నివారణ కూడా తొలగిపోతుంది. అనంతరం పరమేశ్వరుని యొక్క కృప వలన శివ సాన్నిధ్యమును కూడా అతను పొందుతాడు. ఈ విధంగా మార్కండేయ పురాణమునందు చెప్పబడినటువంటి శివపార్వతీ సంవాద రూపమునున్నటువంటి 16 సోమవారాల వ్రతకథ సంపూర్ణం. అలాగే ఇప్పుడు కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతకథ గురించి కూడా తెలుసుకుందాం. పరమేశ్వరుని యొక్క అర్ధాంగి పార్వతీదేవి తన పతి శరీరంలో అర్ధభాగాన్ని పొందేటటువంటి నిమిత్తం చేసినటువంటి ఈ యొక్క వ్రతాన్ని కేదారేశ్వర యొక్క వ్రతం అని అంటారు. మరి ఆ వ్రతాన్ని గురించి మీకు చెబుతాను, శ్రద్ధతో వినవలసిందని చెప్పి సూత మహర్షుల వారు శౌనకాది మునులకు చెప్తాడు. పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కైలాసమున ఒక నిండు సభయందు కూర్చొని ఉంటాడు. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు పరమేశ్వరుని సేవిస్తూ ఉంటారు. దేవముని గణములు పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రుడు, తారలు, గ్రహాలు, ప్రమదగణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు ఆ సభయందు ఉపవిష్టులై ఉంటారు. నారద తుంబరాదులు శివలీలలను గానం చేస్తూ ఉంటారు. రసాల, సాల, తమాల, వకుల, నారీకేల, చందన, పనస, జంబూ వృక్షములతోనూ, చంపక, పున్నాగ, పారిజాతాది పుష్పాదులతోనూ, మణిమయ మకుట కాంతులతో చలవందుతూ ఉన్నటువంటి ఆ యొక్క నదీ నద పర్వతములతోనూ, చతుర్భువనాలతోనూ అంతా కూడా శివమాయలో పులకించిపోతూ ఉంటాయి. అట్టి ఆనంద కోలాహలములలో భృంగురుటి అనేటటువంటి శివభక్తి శ్రేష్ఠుడు ఎంతో ఆనంద పులకితుడై నాట్యమాడుతూ ఉంటాడు. అతను వినోద సంభరితములైనటువంటి నాట్యగతులతో సభాసదులను పరమేశ్వరుణ్ణి మెప్పిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు అతనిని అభినందించి అంకతలమున గల పార్వతీదేవిని వీడి
సింహాసనము నుండి లేచి భృంగురుడిని తన యొక్క అమృత హస్తముతో తట్టి ఆశీర్వదిస్తాడు. అదే అదనుగా భావించినటువంటి భృంగి మొదలైనటువంటి వందీ మాగదులు పరమేశ్వరునికి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తూ ఉంటారు. అదంతా గమనించినటువంటి పార్వతీదేవి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి వారు కేవలం మీకు మాత్రమే నమస్కరించారు, ఎందుకని ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఈ విధంగా ఎందుకు చేశారు అని చెప్పి ప్రశ్నిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని, దేవి, పరమార్థ విధులైనటువంటి యోగులు నీ వలన ప్రయోజనం కలుగజేయబడదని నిన్ను ఈ విధంగా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని చెప్పి జవాబిస్తాడు. సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క ఇల్లాలినై ఉండి నాకు కనీసం ప్రణామాలకు కూడా నోచుకున్నటువంటి అభాగ్యురాలయ్యానా అని చెప్పి కోపగించుకొని పరమేశ్వరునితో సమానమైనటువంటి యోగ్యతను ఆర్జించుట కొనకై తపాన్ని ఆచరించేందుకు నిశ్చయించుకుంటుంది. ఇక కైలాసాన్ని విడిచిపెట్టి శరభ సార్జూల గజాలను కలిగినటువంటి నాగగరుడ చక్రవాక పక్షి సముదాయముతో నానావిధ ఫలపుష్ప తరుళాతాదులతో కూడుకున్నటువంటి సస్యశ్యామలమైనటువంటి గౌతమ ఆశ్రమానికి వస్తుంది. ఆశ్రమవాసులందరూ కూడా ఆమెను చూసి అతిథి మర్యాదలను చేర్చి, తల్లి, నీవు ఎవరవు, ఎవరి దానవు, ఎక్కడి నుండి వచ్చావు, నీ రాకకు కలిగినటువంటి ఆంతర్యం ఏమిటి అని చెప్పి పార్వతీదేవిని ప్రశ్నిస్తారు. వారి ప్రశ్నలకు పార్వతి ఎంతో ఆనందించి యజ్ఞ యాగాది క్రతువులచే పునీతమైనటువంటి గౌతమముని ఆశ్రమమున నియమనిష్టాగరిష్ఠులైనటువంటి ఓ పుణ్యపురుషులారా, పవిత్రాంగణలారా, నేను హిమవంతుని యొక్క పుత్రికను, సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క ఇల్లాలిని, పరమేశ్వరుని సతిగా నా నాదునితో సమానమైనటువంటి యోగ్యతను పొందగోరి తపస్సును ఆచరించేందుకు సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను అని చెప్తుంది పార్వతీదేవి. మహర్షులారా, జగత్ కళ్యాణాభీషులారా, నేను ఆశించినటువంటి ఫలాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగినై తరించేందుకు తగినటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని చెప్పి పార్వతీదేవి వారిని కోరుకుంటుంది. అందుకు గౌతముడు, పార్వతి, ఎంతో ఉత్తమమైనటువంటి వ్రతం ఒకటి ఉన్నది. అది కేదారేశ్వర వ్రతం. నీవు కనుక ఆ వ్రతాన్ని ఆచరించి తప్పకుండా నీకు ఉన్నటువంటి మనోభీష్ట సిద్ధిని పొందవచ్చు అని చెబుతాడు గౌతముడు. ఆ యొక్క వ్రత విధానాన్ని వివరించమని చెప్పి పార్వతీదేవి గౌతముణ్ణి కోరుకుంటుంది. జగజ్జనని, ఈ వ్రతాన్ని ఆశ్వీయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమియందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులను ఆచరించి నిర్మలమైనటువంటి మనస్సుతో మంగళకరములైనటువంటి ఏకవింశంతి దారములతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండాలి. ఆ మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా వ్రతాన్ని ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజా క్రమముతో కేదారేశ్వరుణ్ణి ఆరాధించాలి. ధాన్య రాశిని పోసి అందు పూర్ణ కుంభము నుంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పి ఉంచి నవరత్నములు కానీ సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాక్షతాలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదాలను కడిగి వారిని కూర్చుండబెట్టి యథావిధిగా ధూపదీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్యభోజ్య నైవేద్యాదులు, కదలీ ఫలాలు, పనసలు ఆరగింపజేసి తాంబూల దక్షిణాలను ఇచ్చి వారిని తృప్తిపరచాలి. ఈ తీరున వ్రతమాచరించిన వారిని పరమేశ్వరుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని తప్పకుండా కలుగజేస్తాడు అని చెప్పి గౌతముడు పార్వతీదేవికి వివరిస్తాడు. ఇక గౌతమ మహర్షి చెప్పినటువంటి విధి విధానాన్ని అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేస్తుంది. పరమేశ్వరుడు సంతుష్టాంగపరుడై ఆమె యొక్క అభీష్టానుసారం తన యొక్క మేనులో సగభాగం పార్వతీదేవికి అనుగ్రహిస్తాడు. అప్పుడు జగదాంబ ఎంతో సంతోషించి భర్తతో నిజ నివాసమైనటువంటి కైలాసాన్ని చేరుకుంటుంది. అలా కొంతకాలానికి శివభక్తి పరాయణుడైనటువంటి చిత్రాంగదుడనేటటువంటి గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర యొక్క వ్రతాన్ని, దాని యొక్క మహత్తును విన్నవాడై మానవ లోకానికి దానిని తెలియజేయకోరి దివి నుండి భువికి చేరి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి రాజు వజదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరిస్తాడు. వజదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి
శివానుగ్రహంతో సార్వభౌముడవుతాడు. ఆ తరువాత ఉజ్జయిని నగరంలో ఉన్నటువంటి వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి అని ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. వారు ఒకనాడు తండ్రిని చేరి, జనక, మాకు కేదార వ్రతాన్ని చెయ్యాలి అని ఆశగా ఉంది, కాబట్టి తమరు ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. అందుకతను, బిడ్డలారా, నేను కడు దరిద్రుడను, అందుకు కావలసినటువంటి కనీసం సామాగ్రిని కూడా సమకూర్చలేనటువంటి అసమర్థుడను, కాబట్టి మీకు ఉన్నటువంటి ఆ ఆలోచనను మానుకోండి అని చెప్తాడు. అందుకు ఆ వైశ్యపుత్రికలు, నీ ఆజ్ఞయే మాకు ధనము, ఆజ్ఞ ఇవ్వవలసిందని చెప్పి మరలా అడుగుతారు. వారిరువురూ కలిసి ఒక వటవృక్షం కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను ఎంతో భక్తితో చేసుకుంటూ ఉంటారు. అప్పుడు వారి భక్తికి మెచ్చినటువంటి పరమేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహిస్తాడు. వారు కల్పోక్తముగా ఆ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ తరువాత పరమేశ్వరుడు సాక్షాత్కరించి వారికి ఎన్నో ఐశ్వర్యాలు, సుందర రూపాలను ప్రసాదించి అంతర్హితుడవుతాడు. ఆ తరువాత ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వస్తుంది. సౌందర్య సోయగం కలిగినటువంటి ఆ వైశ్యపుత్రికలలో పెద్ద ఆమె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకుంటారు. వారి తండ్రి అయినటువంటి వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో, రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తూ ఉంటాడు. అలా మరికొంతకాలానికి చిన్న కుమార్తె అయినటువంటి భాగ్యవతి ఐశ్వర్య మదోన్మత్తురాలై కేదార వ్రతాన్ని మర్చిపోతుంది. అందువలన ఆమెకు ఈశ్వరానుగ్రహం కోల్పోతుంది. ఆమె భర్త ఆగ్రహానికి గురవుతుంది. ఆమె భర్త ఆమెను, కుమారుణ్ణు రాజ్యము నుండి వెళ్ళగొట్టేస్తాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందుతుంది. ఆ తరువాత ఒకనాడు తన కుమారుణ్ణి చేరబిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి, ఆమె వద్దకు వెళ్ళి మన యొక్క దీనస్థితిని ఆమెకు వివరించి ఆమెను సహాయమర్థించి ఆమె నుండి ఏదైనా కానీ సహాయాన్ని తీసుకొని రావాల్సింది అని చెప్పి ఆ కుర్రవాడిని పంపిస్తుంది. అతను ఉజ్జయినికి వెళ్ళి పెద్ద తల్లిని కలిసి తమ యొక్క దుస్థితిని వివరిస్తాడు. ఆమె కొంత ధనాన్ని ఇచ్చి కుమారుణ్ణి సాగనంపుతుంది. అతను తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు ఒక చోరుని రూపంలో అతనిని అడ్డగించి అతని వద్ద ఉన్నటువంటి ఆ ధనాన్ని కొల్లగొడతాడు. అతను జరిగిన దానికి ఎంతో విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగినటువంటి సంగతిని వివరిస్తాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపిస్తుంది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యమందు ఒక చోర రూపుడైనటువంటి పరమేశ్వరుడు మరలా ఆ సొమ్మును తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక మరలా అతను తిరిగి పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి పరమేశ్వరుడు పోయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నప్పటికీ కూడా నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము నీకు దక్కదు అని చెప్పి హెచ్చరిస్తాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ పిల్లవాడు మరలా తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్నటువంటి ఆ మాటలను ఆమెకు తెలియజేస్తాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతాన్ని చేయించి మరలా డబ్బిచ్చి పంపిస్తుంది. అలాగే అతనితో ఈ విధంగా చెబుతుంది, నీవు ఇంటికి చేరుకున్న తర్వాత తల్లితో కేదార వ్రతాన్ని చేయవలసిందిగా చెప్పమని చెబుతుంది. అతను అదే ప్రకారంగా తన తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చినటువంటి సొమ్మును ఇచ్చి వ్రతాన్ని చేయవలసిందని చెప్పి పెద్ద తల్లి చెప్పినటువంటి మాటలను చెబుతాడు. ఇక గుర్తు తెచ్చుకున్నటువంటి భాగ్యవతి భక్తి శ్రద్ధలతో కేదార వ్రతాన్ని మరలా చేస్తుంది. ఆమె భర్త నుండి వచ్చినటువంటి ఆ అపవాదు తొలగిపోయి భర్త మరలా తిరిగి వచ్చి మంది మార్గములతో వచ్చి ఆమెను క్షమించమని అడిగి ఆమెను కుమారుణ్ణి తీసుకొని తిరిగి మరలా రాజధానికి తీసుకుని వెళతాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరము కూడా కేదార వ్రతాన్ని చేస్తూ శివానుగ్రహాన్ని పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవించింది. ఎవరైతే ఈ యొక్క కేదారేశ్వర వ్రతాన్ని నియమనిష్టలతో కల్పోక్తముగా చేస్తారో, ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో చదువుతారో, వినిపిస్తారో, అలాంటి వారు ఎన్ని కష్టాలైనా సరే జయించి సుఖంగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యాన్ని పొందుతారు అని చెప్పి శౌనకాది మునులందరికీ కూడా సూత మహర్షుల వారు కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతకథను ఈ విధంగా తెలియజేశారు. ఇది కేదారేశ్వరుని యొక్క వ్రతకథ.
మనకు కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని స్వామిని వేడుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వివరణ మీకు నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి ఈ వ్రతకథలను షేర్ చేయండి. మరొక చక్కని కథతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం.